హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్ఎన్‌టి. సో, ఇక్కడ నేను ప్రాపర్‌గా మీకు స్ట్రింగ్ మెథడ్స్ గురించి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఫర్ లూప్ అంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్ యూజ్ చేసి కొన్ని మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వెషన్స్ అడుగుతాడు. వాటి గురించి మీకు కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకసారి చూడండి. మనకి ఆల్రెడీ స్ట్రింగ్ మెథడ్స్‌లో నేను ఒక నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఇన్‌పుట్, ఎంటర్, ఎంటర్ ది స్ట్రింగ్. enter the string. Next, print name dot starts with http some. సో ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఎంటర్ ది స్ట్రింగ్ అంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ హెచ్టిటిపి ఇవ్వకుండా నేనేం చేశానంటే google.com అని ఇచ్చాను. ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మనకి ఖచ్చితంగా స్టార్ట్స్ విత్ దేంతో స్టార్ట్ అవ్వాలి అంటే హెచ్టిటిపి మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఈ ప్రోటోకాల్ ఏంటంటే మనకి సర్వర్ బేస్డ్ కనెక్షన్ అనేది ప్రోటోకాల్. కరెక్ట్గా ఈ ప్రోటోకాల్ని మన ఏంటంటే ఒక రిక్వెస్ట్ క్లయింట్ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడుగుదనమాట. సో అందుకే ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు. అందుకే ఖచ్చితంగా మనకి కొన్ని వెబ్ సర్వర్స్ కొన్ని వెబ్ పేజెస్ ఓపెన్ అవ్వాలంటే డైరెక్ట్గా వీఆర్ యూజింగ్ హెచ్టిటిపి కాలన్ ఇలా ఇస్తేనే మనకి ఆ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్? సో ఇక్కడ నేనేమంటానంటే సేమ్ ఇక్కడ డైరెక్ట్ చూడండి http google.com అని ఇచ్చాను. google.com. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ http సమ్ డబుల్ స్లాష్ మనకి స్టార్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలి, దీంతోనే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయింది. ఓకే, దీంతోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ సో అందుకే మనకి ఏమైంది, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో నువ్వు ఎలాగన్నా ఇచ్చుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఎండ్స్ విత్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే .py యాక్చువల్గా మనకి కొన్ని ఫైల్స్ నేమ్స్ని మనం క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ నేమ్స్ ఒకవేళ .c అని మెన్షన్ చేయటం వల్ల ఏంటి, అది సి ప్రోగ్రామింగ్. .py అది దాన్ని మెన్షన్ చేయటం వల్ల అదేం ప్రోగ్రాము, సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. .html అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అంటే ఇది హెచ్టిఎంఎల్కి రిలేటెడ్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా లాంగ్వేజ్ అనమాట. సో అది .htmlతో మనం సేవ్ బ్రౌజర్ రిలేటెడ్గా అది సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఎండ్స్ విత్ మనం .py .c .html వాటిని ఎండ్స్ విత్ అనమాట అనే ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ చెప్తున్నాను నేను. సో నేమ్ ఈక్వల్ టు నేనేం చేశానంటే ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ నేమ్ డాట్ ఎండ్స్ విత్ వచ్చేసి .py అని ఇచ్చా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చేసినట్టే సింపుల్ .c అంటే ఫాల్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఇలా కాకుండా సింపుల్ .py అని ఇస్తే ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఎండ్స్ విత్ మనం ఏం ఇచ్చాం, స్టార్ట్ py. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అడుగుతారు అనమాట కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను ప్యాలిండ్రోమ్ గురించి మాట్లాడతాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఇక్కడ మేడం అని ఒకటి ఉంది. మేడం అంటే మీరు ఎటు చూసి చదివినా కానీ మేడం అంటే సేమ్ మనకి క్యారెక్టర్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, రైట్? ఎటు తిప్పినా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కానీ మనం ఎటు చదివినా కానీ జస్ట్ మేడం దట్స్ ఇట్. సో నాకు ఈ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలి. మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది అది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనం కన్ఫర్మేషన్ చేయాలి. ఒకసారి చూడండి, మనం తీసుకునే వాల్యూ ఏంటి, యాక్చువల్గా స్ట్రింగే. సో నేను డైరెక్ట్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. సో ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో రైట్, సో స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనే చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, స్ట్రింగ్ తీసుకున్నాం కరెక్టే, మనకు కావాల్సింది ఏంటి, రివర్స్. అంటే మనం రివర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే మీకు చాలా బెటర్గా ఉంటుంది. రివర్స్
రివర్స్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏమన్నా ఉంటే రివర్స్లో మనం ఏం చేయలేదు, ఏముండవు, ఎంటీ. సో ఇప్పుడు మనం 1 by 1 ఆ రివర్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటూ పోవాలి. స్టోర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం కంపారిజన్ చేయాలి. ఏది? ఈ ఇచ్చిన స్ట్రింగ్కి ఈ వచ్చిన రివర్స్కి, చూడండి, ఈ ఇచ్చిన స్ట్రింగ్కి తీసుకున్న స్ట్రింగ్కి నెక్స్ట్ రివర్స్ రెండు కంపేర్ చేస్తే ఒకవేళ రెండు సేమ్ అని అనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, స్ట్రింగ్ తీసుకున్నాం, తర్వాత నెక్స్ట్ మనకి క్యారెక్టర్స్కి వైజ్గా రీడ్ చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా వీఆర్ యూజింగ్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ దాని గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, టెస్ట్ కేసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగే క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ ఆ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి, రైట్. సో ఫర్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్యార్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇన్ ఇన్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్, రైట్. సో ఇన్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్లో తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే రివర్స్, మనం తీసుకున్నది కదా రివర్స్, ఈ రివర్స్ స్ట్రింగ్లో ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎవరెవరిని యాడ్ చేయాలి? క్యార్ని, రివర్స్ని, దట్స్ ఇట్. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, అది ప్యాలిండ్రోమా కాదని చెక్ చేయాలి కదా, ప్యాలిండ్రోమ్. నేను ఇక్కడ యాక్చువల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాను, ప్యాలిండ్రోమ్ అనే వేరియబుల్. ఎలా చెక్ చేస్తాం? ఇచ్చిన స్ట్రింగు ఈక్వల్ టు రివర్స్, అంతే కదా, రివర్స్. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే ఏం దాని మీనింగ్? ప్రింట్ ప్యాలిండ్రోమ్, మేడం అని ఇచ్చాను, ఒకసారి ట్రూ అని ఇచ్చింది. ఎలా వచ్చిందని మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. దయచేసి బట్టి పట్టొద్దు, ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ కోడ్ అనేది నేర్చుకుంటే చాలా బెటర్. ఒకసారి చూడండి, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఓకే, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, నేను మేడం అని టైప్ చేశాను. సో ఇది వచ్చి ఎందులో స్టోర్ అయింది? స్ట్రింగ్లో స్టోర్ అయింది. తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది? రివర్స్ అనే ఒక ఎంటీ వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకు రివర్స్ అనుకు రాశానంటే మీకు అర్థం అవటం కోసం రివర్స్ అనే వేరియబుల్ని రాశాను, రైట్. ఇదేమో మనం నార్మల్గా ఇచ్చిన స్ట్రింగ్, మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏంటి? రివర్స్ స్ట్రింగ్, రైట్. సో ఇక్కడ చూడండి, ఫర్ క్యార్ అనేది ఒక వేరియబుల్ ఇన్ స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఎవరున్నారు? మేడం ఉంది. సో ఇందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టరు ఎమ్. సో ఎమ్, ఓకే. ఈ ఎమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యార్లో ఏముంది? ఎమ్ ఉంది, ఓకేనా, క్యార్లో స్టోర్ అవుతుంది. ఈ క్యార్లో ఏముంది? ఎమ్ ఉంది, ఎమ్ ప్లస్ రివర్స్ ఏమన్నా ఉందా మనకి రివర్స్లో అంటే? ఎంటీ, ఫస్ట్ ఎంటీ కాబట్టి ఫస్ట్ మనకొచ్చేది ఏంటది? ఎమ్. సో ఇక్కడతో క్లియర్. నెక్స్ట్ ఎమ్ తర్వాత నెక్స్ట్ ఏ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది? క్యార్లో స్టోర్ అవుతుంది, రైట్, క్యార్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ క్యార్ ప్లస్ రివర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇందులో వీ డోంట్ వాంట్ టు బోదర్ అబౌట్ విచ్ డేటా టైప్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ఫర్ లూప్, విత్ ఇన్ ది ఫర్ లూప్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యార్ ప్లస్ రివర్స్ అన్నాం కదా, అంటే క్యార్లో ఏముంది? ఏ ఉంది. సో అంటే దట్ మీన్స్ ఏ ప్లస్ రివర్స్. ఆల్రెడీ రివర్స్లో ఏముంది మనకి? ఎమ్ ఆల్రెడీ స్టోర్ అయింది, రైట్. సో ఇది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటది? డి. ఈ డి వచ్చేసి మనకి క్యార్లో స్టోర్ అయింది. ఈ క్యార్ ప్లస్ రివర్స్ అన్నాం, రివర్స్లో ఏమున్నాయి? ఆల్రెడీ ఏఎం ఉన్నాయి, అంటే దానికి ముందు ఏం యాడ్ చేసాం? డి యాడ్ చేసాం, రైట్, డి యాడ్ చేసాం. నెక్స్ట్ ఏ వచ్చేసి ఎందులో స్టోర్ అయింది? క్యార్లో స్టోర్ అయింది. తర్వాత నెక్స్ట్ క్యార్ ప్లస్ రివర్స్ అన్నాం, క్యార్ ప్లస్ రివర్స్లో ఏమున్నాయి మనకు? ఆల్రెడీ డిఏఎం 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ దాని ముందు ఏం యాడ్ చేయమంటాడు? క్యార్ని యాడ్ చేయమంటాడు. ఏ వాల్యూ? ఏ, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎం వచ్చేసి ఎందులో స్టోర్ అవుతుంది? క్యార్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్యార్ ప్లస్ రివర్స్ అన్నాం, రివర్స్లో ఆల్రెడీ ఏఎం ఉంది. సో దీనికి ముందు ఏం యాడ్ చేయమంటాడు? దట్ మీన్స్ ఎడిషన్ చేయమంటాడు ఆ క్యారెక్టర్ కూడా, దట్ మీన్స్ ఎం. ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ మనకి ఇక్కడ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు రివర్స్లో ఉన్న స్ట్రింగ్ ఏంటి? మేడం. మరి ఇప్పుడు ప్యాలిండ్రోమ్ అనే వేరియబుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చెక్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ మీరు కండిషన్ కూడా రాసుకోవచ్చు అండి, మీరు ఇక్కడ కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఒకసారి చూడండి, దీన్ని తీసేసి ఇఫ్
స్ట్రింగ్ స్ట్రింగ్ ఈక్వల్ టు రివర్స్ రివర్స్ కండిషన్కి ఏమైనా ట్రూ అయితే ప్రింట్ ప్రింట్ ట్రూ, అంతే కదా, ట్రూ. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి, వాట్ ఈస్ దట్, ప్రింట్. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఫాల్స్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అంతే, దట్స్ ఇట్. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నా, ఇక్కడ సుధీర్ అని ఇచ్చారు, సుధీర్ అని ఇస్తే ఫాల్స్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ఎంటర్, మేడం అని ఇవ్వండి, మేడం అని ఇస్తే ఖచ్చితంగా ట్రూ అని వస్తుంది. ఇక్కడ జస్ట్ అది మీకు అర్థం అవటం కోసం ఇది రాస్తే కొంచెం లెంతీ అవుద్దని నేను యూజ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. సో ఇది కొన్ని చాలా ఇంటర్వ్యూ పాయింట్స్ అడిగాడు, సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత